హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నా. ఇది వచ్చేసి నా మార్నింగ్ వ్లాగ్ అండి. ఇంకా టిఫిన్ టైం మాట. ఇంకా దోశ టిఫిన్ వచ్చేసి, ఇంకా పక్కన వచ్చేసి నెయ్యి కాస్తున్నా అండి. కొంచెం అవసరం వచ్చింది నెయ్యి. ఇంకా వెన్న ఉంటే తీసి ఇంకా నెయ్యి అయితే ఇక్కడ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ ఇంకేం సర్దలేదు మాట. ఇంకా బెడ్ కూడా చూడండి, ఇంకా మా వాళ్ళు ఏమీ సర్దరు, ఇంకా నేనే సర్దాలి. ఇంకా మా అవతల్లో అయితే చూడండి టీవీ చూస్తున్నాడు, వీడియో తీస్తున్నానని అయితే ఇంకా ఇక్కడ ఏడుస్తున్నాడు. వాడిని సైకిల్ తొక్కోవద్దని చెప్పాను, ఎందుకే ఇంకా ఏడుస్తున్నాడు అన్నమాట. కోపంగా ఉన్నాడు. వీళ్ళకి కార్టూన్స్ పిచ్చండి. షిన్చాన్, లిటిల్ సింగం ఇంకా ఇవి చూస్తారు. ఇంకొకడైతే ఇక్కడ బ్రష్ చేస్తున్నాడు. ఇంక ఇది వచ్చేసి మా గార్డెన్ అన్నమాట. వంకాయ చెట్లు ఇంకా ఇవన్నీ అయితే ఉంటాయి. ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా, ఇంక ఇలాగే ఉంటాం కదా, ఇంకెవరి ఇంట్లో అయినా. ఇది వచ్చేసి కామన్. ఇది వచ్చేసి నా కిచెన్. చాలా టైమ్స్ అయితే చూపించాను. నా ఇంట్లో నాకు నచ్చింది అయితే మా కిచెన్ అన్నమాట. నాకు ఇష్టమైన ప్లేసు. ఇక్కడ ఒక్కొక్కరికి అయితే ఇంకా దోశ వేసి ఇచ్చేస్తున్నాను. ఇది వచ్చేసి బాలామృతం అండి. బాలామృతం పిన్ ఉంటుంది కదా, అంగన్వాడీలో ఇస్తారు. మా పిల్లలకి చాలా ఇష్టం, ఉత్తిది కూడా తింటారు. ఇంకా మా పిల్లలు వెళ్ళకపోయినా నేనైతే ఇంకా అడిగి తీసుకుంటాను. ఇంకా టిఫిన్స్కి ఏమీ బ్యాటర్స్ ఏమీ లేనప్పుడు ఇంకా ఇదే చేస్తాను అన్నమాట, వాళ్ళు ఇష్టంగా తింటారని. ఇంకా మా వారికి ఇంకా టిఫిన్ అవి పెట్టేసండి. ఇంకా టీ పాలు ఇచ్చేసి ఇంకా పంపించాలి. వీళ్ళైతే ఆడుతున్నారు. ఆ రోజు అయితే ఎప్పుడో లేచిపోయారు. స్కూల్ ఉంటే లేవరు, కానీ స్కూల్ లేకపోతే మాత్రం పొద్దున్నే లేచిపోతారు. ఇంకా మా ఆయన్ని పంపేసిన తర్వాత పిల్లలకి పాలు ఇచ్చేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసా. ఇక్కడ ఒక సైడ్ అన్నంకి ఎసరు పెట్టాను, ఇంకొక సైడ్ వచ్చేసి ఆనపకాయ ఫ్రై చేద్దామని చేస్తున్నా అండి. ఇంకా తాలింపు వేసిన తర్వాత ఆనపకాయ ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, బాగా ఫ్రై అవుతాయి. ఆనపకాయ కర్రీ కంటే ఇలా ఫ్రైయే బాగుంటుందండి. పాలు వేసి ఇలా ఫ్రై చేస్తే ఇది మనకి ఎవరికైనా సరే చాలా కూల్గా ఉంటుంది, చలవ చేస్తుంది బాడీకి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి, టేస్ట్ కూడా బాగుంటుంది. పాలు వేసి చేస్తాం కదా. ఇంకా కిచెన్లో సింక్లో అయితే సామాన్లు చూసారా ఎన్ని ఉన్నాయో, తోమాలు మొత్తం ఇంకా చాలా ఉంటాయి. ఇక్కడ చాపింగ్ బోర్డు ఎప్పుడో వాడాను, క్లీన్ కూడా సరిగ్గా చేయలేదు, అది ఎలా అయిపోయింది. ఇప్పుడు దాన్ని క్లీన్ చేయాలి. ఇక్కడ అన్నం వచ్చేసి మార్నింగ్ టైము గంజివార్చి అన్నం వండుతా అండి, నైట్ టైం అయితే ఈగురు అన్నం వండుతాను. ఇక్కడ ఆనపకాయలు బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఇది ఏ కూరగాయలైనా బాగా మగ్గనిస్తేనే అది టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చాపింగ్ బోర్డు క్లీనింగ్ కోసం అయితే ఇక్కడ నిమ్మకాయ, బేకింగ్ సోడా తీసుకున్నా. ఇక్కడ పాడైపోయిన నిమ్మకాయ ఉంది కదా అని ఇంకా దాంతో చేద్దామని తీసుకున్నా అండి. బేకింగ్ సోడా ఇలాగా ఆ చాపింగ్ బోర్డ్ మీద మొత్తం ఇలా చల్లేయాలండి. తర్వాత ఇంకా నిమ్మకాయ కట్ చేసుకుని దాని మీద ఇలా పిండాలి. చూసారు కదా నిమ్మకాయ బేకింగ్ సోడా ఎలా రియాక్షన్ జరుగుతుందో, నొరగొస్తుంది. నార్మల్గా ఉన్నదైతే పోతుంది, కానీ ఇది ఇలా చేసినా పోలేదండి. ఒక అరగంట అయితే దీన్ని నానబెట్టాను. వచ్చేసి బాగా ఫ్రై అయిపోయి కొద్దిగా కారం వేసి కలిపేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి సేపు ఉడకనిచ్చిన తర్వాత, అంటే ముక్కలు ఉడకాలి కదండి, పాలు అయితే ఉడకవు. తర్వాత కొద్దిగా పాలు వేసుకుని బాగా దగ్గరగా మగ్గించుకోవాలండి. కర్రీ అయితే రెడీ అవుతుంది. ఇది వచ్చేసి చాలా బాగుంటుందండి. పప్పులోనే కాకుండా ఇలా ఫ్రైగా కూడా ఆనపకాయ బాగుంటుంది. ఇంకా కర్రీ అయితే అయిపోయిందండి. కిచెన్ వంట అయితే అయిపోయింది. స్టవ్ ఎంత క్లీన్గా ఉన్నా వంట చేసిన తర్వాత ఆ జిడ్డు పట్టేస్తుంది కదా, నాకైతే నచ్చదు. వెంటనే తోమేయాలి.
ఇంకా నేను డైరెక్ట్గా కడగనండి, ఇలాగా నొరగ పెట్టి స్క్రబ్బర్తో ఇలా తోమిన తర్వాత స్పాంజ్ తడిపి దాంతో తుడుస్తాను. కిచెన్ డీప్ క్లీనింగ్ చేసినప్పుడు అయితే ఇంకా నెలకు ఒకసారి అయితే మనం కడుగుతాను. నెక్స్ట్ ఎక్కువగా అయిపోయినా కూడా బయటికి పట్టుకెళ్ళి కడుగుతా అండి. ఇంకా రోజు ఇంకా ఇదే పని. ఇంకా వంట అయిపోయిన తర్వాత గిన్నెలు కడిగేసిన తర్వాత నాకైతే ఇదే పని. కిచెన్ కౌంటర్ టాప్ ఇంకా స్టవ్ వచ్చేసి నీట్గా ఉండాలి మెయిన్, అప్పుడే వంట చేయాలనిపిస్తుంది. ఇంకా కిచెన్ డీప్ క్లీనింగ్ చేసినప్పుడైతే ఇంక మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ దగ్గర కింద సామాన్లన్నీ తీసి మొత్తం కడుగుతాను. చూస్తున్నారు కదా, ఇలా అయితే చాలా ఈజీగా ఉంటుందండి. క్లాత్తో కంటే కూడా ఇలా స్పాంజ్తో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఎలాంటి జిడ్డు కూడా ఉండదండి. ఇంకా ఆ బర్నర్స్ కూడా అయితే తీసి స్టాండ్స్ అవి కూడా శుభ్రంగా తోమేసా అండి. అవి డైరెక్ట్ అయితే ఇంకా వాటర్లో తోముతాను. ఇంకా ఇవన్నీ అయితే ఇంకా ఇలా ఆరబెట్టేసండి. ఇంకా ఇది కూడా సర్దేస్తే కిచెన్ అయితే ఇంకా నీట్గా ఉంటుంది. కిచెన్లో స్టవ్, బెడ్రూమ్లో బెడ్, ఇంకా ఈ రెండు నీట్గా ఉంటే మ్యాక్సిమం చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదండి. ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా తడిబట్టతో తుడుస్తున్నా, మాప్ పెడుతున్నాను. ఆ 2 days బ్యాకే పెట్టాను. బట్ మా పిల్లలు ఇంకా ఇంటికాడ ఉండి ఇంకేదో ఒకటి తింటా వంపేస్తారు, ఇంకా అలా చేస్తారు కదండి. ఇంకైతే మొత్తం ఇంకా క్లీన్ చేస్తున్నా అండి. ఇక్కడ ఏంటంటే నేను డెటాల్తో క్లీన్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా శానిటైజర్ ఉంది మా ఇంట్లో, ఎప్పుడుదో అనమాట. కరోనా టైంలో శానిటైజర్ అయితే ఉంది, దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి ఇంకా దీన్ని అయితే వాటర్లో వేసి దీంతో క్లీన్ చేస్తాను నేను. ఇంకా బయట అండి ఎండ ఫుల్గా ఉంది. ఇంకా బట్టలన్నీ ఇంకా పిండేసి ఆరేస్తాను అనమాట మిషన్లో. ఇంకా బయట ఉతికిని ఇంక ఇది క్లీన్ చేయాలి. ఇంక అప్పటికే టైం అయితే 12 అయిందండి. ఇంట్లో పనులు ఇంకా టైం తెలియదు కదా. ఇంకా నిమ్మకాయ బేకింగ్ సోడాతో అలా క్లీన్ అయింది. నెక్స్ట్ కొద్దిగా యాసిడ్ ఉంటే ఇంకా అది వేసి క్లీన్ చేసానండి, ఇలా వచ్చింది. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా ప్రేయర్ అన్నీ అయిన తర్వాత ఇలా అనమాట కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది. ఇంకా అలా రెడీ అయ్యండి. ఇంకా ఇక్కడ మా అవతలు చూసారా, వాళ్ళు కూడా ఫ్రెష్ అయిపోయారు. ఇంకా ఇల్లు వచ్చేసి ఇలా ఉంది. నేను సర్దినా కానీ మా పిల్లలు ఏదో ఒకటి తీసేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ కిచెన్ అండి. కిచెన్ ఇలా అయితే ఉంది. నేను మార్నింగ్ నుంచి అంతా సర్ది చేసుకుంటాను, మళ్ళీ వెళ్ళి పీకుతూ ఉంటారండి. ఇంక ఇక్కడ వచ్చేసి బ్రెడ్ హల్వా చేద్దామని అయితే ఇంకా స్టార్ట్ చేశాను. ఇంకా ఇది వచ్చేసి మధ్యాహ్నం అండి. ఇది ఫుల్ వీడియో వచ్చేసి నేను అప్లోడ్ చేశాను కొన్ని మంత్స్ బ్యాక్ అయితే. అందులో అయితే డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అండి, ఫుల్ క్లారిటీగా ఉంటుంది. బ్రెడ్ హల్వా అయితే చాలా బాగా వస్తుందండి. నాకు ఇష్టమైన స్వీట్స్ నేను చేసే వాటిలో బ్రెడ్ హల్వా అయితే నాకు ఇష్టము. ఎక్కువ కూడా చేస్తాను, బాగా వస్తుంది. మీకు కావాలితే కనుక ప్లేలిస్ట్లో రెసిపీస్ ఉంటుంది కదా, అందులో ఉంటుందండి. మీకు కావాలనుకుంటే చూడండి. ఇంక ఇక్కడ బ్రెడ్ అయితే ఫ్రై చేసేయాలి. ఇంకా బ్రెడ్ ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ వేసుకుని అందులో చక్కెర వేసుకుని కొద్దిగా యాలకులు వేసి మరిగించి ఈ బ్రెడ్ వేసిన తర్వాత అది దగ్గర పడిన తర్వాత పాలు వేసి బ్రెడ్ హల్వా అయితే రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.